साक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ राम श्रीकृष्ण श्याम कमलनयना दत्तात्रेयाय शरणं मम। द्राम भवस्वः तत्सवितुर्वरेण्यम् भवस्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं कएलह्रीं हसकहलह्रीं सकलह्रीं श्रीं। सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदगुं सर्वम् यद्भूतं यच्च भव्यम् उदामृतत्वस्येशानः यदन्नेनातिरोहति एतावान् अस्य महिमा अतो ज्यायागुंश्च पूरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादूर्ध्वोदयेत्पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वं व्यक्रामत् शासनानशनेयभि तस्माद्विराडजायत विराजो अधिपूरुषः स जातो अत्यरिच्यत पश्चाद्भूमिमधो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत वसन्तो अस्यासीदाज्यम् ग्रीष्मैध्मशरद्धविः सप्तास्यासन् परिधयः त्रिसप्तः समिधकृताः देवा यज्ञं तन्वानाः అబధనం పురుషం పశుం. ఈ శ్లోకాన్ని చదువుకుంటూ నిన్న ఆపామను. ఈ పురుష సూక్తము శ్రీ సూక్తము అనేది మన దేవాలయాలలో పూజా విధానంగా ఉపయోగిస్తాము. ఈ పూజా విధానంగా ఉపయోగించుకునేటటువంటి దాంట్లో
మన లక్ష్యం ఏమిటి అనేది స్పష్టంగా లేకపోతే రూల్స్ ప్రకారం ట్రాఫిక్ రూల్స్ తెలుసుకుని మీరు రోడ్ల మీద నడవటం మొదలెడితే యాక్సిడెంట్ జరగకుండా నడవగలుగుతారు. కానీ మీరు ఎక్కడి నుంచి బయలుదేరారో, మీరు ఎక్కడికి చేరుకోవాలో ఇవి రెండూ తెలియలేదనుకోండి, మీకు ట్రాఫిక్ రూల్స్ తెలిసి లాభం ఏంటి? ఆధ్యాత్మిక జగత్తులో ఈ మూర్ఖత్వానికి మనం బలైపోతున్నాం. లక్ష్యం మర్చిపోతూ ఉంటాం. మనం విద్యాలయానికి వెళ్తాం, బీఎస్సీ చదివేవాడు సైన్స్ క్లాసెస్కి వెళ్తాడు, కామర్స్ చదివేవాడు కామర్స్ క్లాసెస్కి వెళ్తాడు, ఇంజనీరింగ్ చదవాలి అనుకునేటటువంటి వాడు ఆ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కోచింగ్కి వెళ్తాడు. ఏ విధమైనటువంటి కన్ఫ్యూజన్ అనేది ఎవడు ఎక్కడికి వెళ్ళాలో. దేవాలయాలలో కూడా కన్ఫ్యూజన్ ఉండదు, దేవాలయాల యొక్క సబ్జెక్ట్ తెలిస్తే. కానీ అంత అద్భుతమైనటువంటి దేవాలయాలు, ఆఖరికి విద్యాలయాలు లేకుండా వైద్యాలయాలు లేకుండా మన పల్లెటూళ్ళు ఉండవచ్చు, కానీ దేవాలయాలు లేనటువంటి పల్లెటూళ్ళు ఉండవు. అసలు ఏ ఊరు ఉండదు. ఒక 4 హట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఒక దేవాలయం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అనేది మనం ఆలోచించటం లే. ఏమనుకుంటున్నాం మనం? మన యొక్క కోరికలు తీర్చుకోవడానికి దేవాలయం ఉంది అని. విద్యాలయాలు ఎందుకున్నాయి? మన యొక్క కోరికలు తీర్చుకోవటానికి మాత్రమే కాదు. ఒక విద్యను మనం నేర్చుకుందాం, ఆ విద్య ద్వారా సమాజానికి మనం ఉపయోగపడతాం. డాక్టర్ ఉన్నాడు, ఆ విద్య ద్వారా వాడు ఏం చేయగలుగుతున్నాడు? సమాజానికి వచ్చేటటువంటి అనేక శారీరక బాధలను వాడు నివారించగలుగుతున్నాడు. ఆ నివారించడంతో పాటు వాడి భక్తి కూడా గడుస్తుంది. కానీ భక్తి గడవటమే లక్ష్యం అయి ఉంటే అసలు ఈ ఇంజనీరింగ్లో అక్కర్లేదు, ఈ డాక్టర్లు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. ఆ విద్యాలయాలు కానీ ఇప్పుడు ఎందుకు చదువుకుంటున్నాం మనం? రేపు ఏమవుతాడు మాస్టర్ అని, దీనివల్ల వాడికి ఏమైనా లాభం ఉంటుందా అని ఆలోచించి చదువుతున్నాం. మీరు ఎందులో అయినా నిష్ణాతులు అవుతే, ఎందులో అయినా మీరు ఓకే, మీకు సబ్జెక్ట్ అంటూ వచ్చి ఉండాలి. కానీ ప్రతి సబ్జెక్టుకి విలువ ఉంది, ప్రతి చోట అవసరం ఉంటూనే ఉంటుంది. ఇంచేత ఈ దేవాలయాలలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అన్నది గుర్తుంచుకోండి. ఎందుకు దేవాలయాలు అంత ప్రాముఖ్యత వహించి భారతదేశంలో ఆఖరికి ప్రతి ఇల్లు ఒక దేవాలయంగా మారిపోయిన పరిస్థితి వచ్చి, చివరికి మేము ఇళ్లలోనే పూజ చేసుకుంటాం, దేవాలయానికి వెళ్ళను, ఇంట్లోనే చదువుకుంటాం, స్కూల్కి చదవము అని. ఇంట్లో చదువుకోవచ్చు కదా, అందులో ఓపెన్ యూనివర్సిటీస్ అవి వచ్చేసాయి కదా, మరి ఎందుకు మనం పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం 20,000 30,000 అవి ఖర్చు పెట్టి? దేవాలయానికి కూడా ఒకప్పుడు ఖచ్చితంగా ఏ విధంగా అయితే పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాము, అదే విధంగా దేవాలయానికి కూడా పంపించేటటువంటి ఒక వ్యవస్థ ఉండేది. అసలు ఆ వ్యవస్థ ఉన్న రోజులు మనం మర్చిపోయాం, మనకు గుర్తు కూడా లేదు, ఎక్కడ మనం చదవం అది. కానీ దేవాలయాలలో తెలియేటటువంటి విద్య ఏమిటి అంటే మన శరీరమే. ఏంటి తేడా? మన శరీరంలో డాక్టర్ వృత్తి నేర్చుకునేటటువంటి వాడు కేవలము భౌతిక శరీరం గురించి చదువుతున్నాడు. ఇప్పుడిప్పుడు భౌతిక శరీరం మీద కోరికలు, ఆలోచనలు. చాలా జాగ్రత్తగా ఆ పదాలను అర్థం చేసుకోండి. భౌతిక జగత్తులో స్థూల శరీరము రోగగ్రస్తమైంది. దాన్ని నేర్చుకోవటానికి, దాన్ని సవరించుకోవటానికి, ఆ లోటుని పూడ్చివేసుకోవటానికి వైద్యాలయానికి వెళ్తున్నాం మనం. ఆ వైద్యాలయంలోనే టీచింగ్ ఉంటుంది. ఒక పెద్ద హాస్పిటల్ ఉందంటే ఖచ్చితంగా అది ఏదో ఒక యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉంటుంది. ఆ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి డాక్టర్లు వాళ్ళు కూడా ఆ హాస్పిటల్లోనే హౌస్ సర్జన్షిప్ ప్రాక్టీస్ అది చేస్తారు. దేవాలయాలు కూడా స్థాన దేవతలు అనేటటువంటి పేరుతో ఒక విశేషమైనటువంటి జాగ్రఫికల్ ఏరియాకి లిమిట్ అయిపోయింది. అందుకే ఇక్కడ మన సాధనా క్యాంపుకి వచ్చే వాళ్ళకి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, మనకి వేణుగోపాల స్వామి స్థాన దేవత. మీరు ఇక్కడికి వచ్చారు అంటే అక్కడ పెర్మిషన్ తీసుకోవాలి, మీరు వెళ్తున్నారు అంటే అక్కడ పెర్మిషన్ తీసుకోవాలి. మీరు అది అలవాటు చేసుకోండి. అది తిరుపతికి వెళ్తాం, వెళ్ళిక ఏం చెప్తారు అక్కడ? వరదరాజు కదా, ఆయన యొక్క పెర్మిషన్ మీరు తీసుకోకుండా వెళ్ళి వస్తే వేస్ట్. అలాగా ప్రతి స్థానానికి కూడా ఒక స్థాన దేవత మీకు దేవాలయం కట్టకపోయినా ఉంటాడు. అందుకే మీరు చూస్తారు కొన్ని టైంలో మనుషులకి ఎలాగైతే జాతక చక్రం ఉంటుందో స్థాన దేవతకి కూడా జాతక చక్రాలు ఉంటాయి.
ఆ స్థానదేవత యొక్క మహిమ బాగా ఉంటే ఆ కాలనీ బాగా డెవలప్ అవుతుంది. ఆ స్థానదేవునికి మూడిపోయిందనుకోండి, లాభం లేదు, వినోదం పట్టించుకోవటం లేదా అనుకోడు, అది అతను మంచితనం. మనం ఆయన గుడి కట్టినా కట్టకపోయినా, ఆయన గుర్తించినా గుర్తించకపోయినా ఏమీ అనుకోడు. ఆయన పని ఆయన చేసేసుకుంటూనే ఉంటాడు. ఇప్పుడు సూర్యుని గుర్తించకపోతే ఆయన ఉదయించడం మానేస్తున్నాడా ఏంటి? నాకు కరెక్ట్ మంత్రాలతో మీరు అర్ఘ్యం ఇవ్వటం లేదు, నేను ఉదయించున్నాను అంటలే. కానీ మన కృతజ్ఞత అది అర్థం చేసుకోండి. ముందు దేవాలయాలకి వెళ్ళటం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఆ దేవాలయంలో ఉన్నటువంటి స్థాన దేవత మీ యొక్క 3 రకాలైనటువంటి ఆరోగ్యానికి ఆధారం. భౌతికమైనటువంటి, కామమైనటువంటి, మానసికమైనటువంటి 3 లోకాలకి. అందుకని దేవాలయాల యొక్క ఒక అతి సూక్ష్మమైనటువంటి సంకేతాన్ని కనుక మనం ఏర్పరచుకోవాలి అంటే ఒక బిందువు పెడతాం, బిందువు చుట్టూ 3 గీతలు గీస్తాం. అది దేవాలయం అంటే. ఆ ఉద్దేశం ఏంటి? ఈ కేంద్రంలో ఎక్కడైతే ఇప్పుడు మనం బ్లూ ప్రింట్ తయారు చేస్తాం కదా, ఇక్కడ గర్భగుడి ఉంటుంది, ఇక్కడ ఏదో మండపం ఉంటుంది, ఇక్కడ ఇన్ని స్తంభాలతో యజ్ఞశాల ఏర్పరచుకుంటాం. ఎలాగైతే ఒక కాగితం ముక్క మీద మనం తీసుకుంటాము, అలాగే దేవాలయానికి కావలసినటువంటి ఆధారభూతమైనటువంటి ఒక స్వరూపాన్ని మీరు దర్శించుకోవాలి అంటే ఒక బిందువు, దాని చుట్టూ ఒక త్రిభుజం ఉంటుంది. అది మిమ్మల్ని ఇక్కడ నేర్చుకోమని చెప్తున్నాను. ఈ దేవాలయంలో ముగ్గురు కలిసి ఆ కేంద్ర బిందువులో ఉన్నటువంటి ఆ దేవతకి మీరు పురుష సూక్త, శ్రీ సూక్త మంత్రాలతో అలవాటు చేసుకోండి. ఇది మాత్రమే కాదు, ఇదంతా చేసేసినంత మాత్రాన్ని అయిపోదు, మీకు ఇంకా చాలా ఉంది. ఇది ఎంత ఈజీగా అయిపోదు. హాస్పిటల్ గడిపోయి ఇంజక్షన్ ఇవ్వటమే కదా, ఇది ఇవ్వండి మీకు ఇంజక్షన్ ఇస్తాను ఇవ్వగలరేమో, అది అంత నర్సు వాళ్ళు ఇస్తూ ఉంటే మీకు చాలా సులభంగా ఉందనిపిస్తుంది. మనం ఇవ్వటం మొదలెట్టామంటే గుచ్చుకోని చోట ఏదైనా గుచ్చుకుంది అనుకోండి, ఫినిష్ వాడు పెరాలసిస్ స్ట్రోక్ వస్తుంది. ఇంజక్షన్ ఇవ్వటం కూడా అంత సులభమేం కాదు. అంచేత ఇక్కడ మీకు ట్రైనింగ్ ఇది. ఈ ట్రైనింగ్ లో బిందువు చుట్టూ ఉన్నటువంటి త్రిభుజము, ఈ బేసిస్ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఈ పురుష సూక్తంలో ఇవాళ మనం చదువుకోయేటటువంటి శ్లోకంలో త్రిసప్త సన్నిధకృత, భౌతిక జీవితంలో, భౌతిక శరీరంలో ఒక త్రిభుజము. ఏంటి ఒక త్రిభుజం? భౌతిక శరీరంలో ఉన్నటువంటి త్రిభుజం. నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, మీరు వింటున్నారు, నేను మాట్లాడుతున్నాను, మీరున్నారు, నేనున్నాను. ఇలాగా ఇక్కడ అందరం ఉన్నా ఎన్ని త్రిభుజాలు తయారవుతున్నాయో చూడండి. అసలు ఆ త్రిభుజాలు అనేటటువంటి కాన్సెప్ట్ అగ్నికి సంకేతం. తంత్రయుగంలో కానీ, భౌతిక జగత్తులో కానీ, ఆధ్యాత్మిక జగత్తులో కానీ త్రిభుజం అనేది గీస్తే ఎప్పుడు కూడా అగ్నికి సంకేతం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏమిటి అగ్నికి సంకేతం? వినేవాడు, చెప్తున్నవాడు, వీళ్ళిద్దరూ ఉన్నారు. కానీ చెప్తున్నవాడు ఏమీ చెప్పటం లేదు, వినేవాడు ఏమీ వింటం లేదు. అప్పుడు త్రిభుజం ఏర్పడదు. ఒక బిందువు వినేవాడు, ఒక బిందువు చెప్పేవాడు, ఇంకొక బిందువు ఏంటి? వీటి రెండింటినీ కలిపేటటువంటి బిందువు. ఇలాంటివి మనకి ఎన్ని శరీరాలు ఉన్నాయి? 7 శరీరాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా. భౌతిక శరీరం, కామమయ శరీరం, మనోమయ శరీరం, దాని తర్వాత బుద్ధి, దాని తర్వాత ఆత్మ, తర్వాత అనుపాదక, తర్వాత అది సప్తాశ్వాసం పరిధయ. ఇలాగా 7 రకాలైనటువంటి పరిధులు ఉన్నాయి. ఈ స్థూల పరిధిని దాటి మీరు వెళ్ళలేరు. మీ శరీరాన్ని దీటి మీరు ఎక్కడికి వెళ్ళగలరు? మీరు వెళ్ళాలంటే మీ శరీరాన్ని మీరు మోసుకెళ్ళాలి. ఏదైనా ఊరు వెళ్ళాలనుకోండి, మీరు వెళ్ళలేరు, మీ శరీరం వెళ్తే మీరు వెళ్ళగలరు. అందులో ఉన్నటువంటి తమాషా మ్యాజిక్ మీకు అర్థమైందా? మాటల్లో వెళ్ళవలసింది ఎవరు? ఊరికి మీరు. కానీ వెళ్తోంది ఏంటి? మీ శరీరం. అది ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఏంటో ఆ గందరగోళం. కొంచెం ఆలోచించండి దాని గురించి. దేవాలయాలలో ఈ గందరగోళాలకి చాలా అద్భుతమైనటువంటి సొల్యూషన్ ఇస్తూ, ఇప్పుడు టెలికమ్యూనికేషన్స్, వెబ్సైట్స్ అవి వచ్చాయి. కానీ పూర్వకాలంలో దేవాలయాలతో ఈ వెబ్సైట్ పని అయిపోయేది. ఈ దేవాలయం నుంచి ఆ దేవాలయానికి, ఆ దేవాలయం నుంచి ఆ దేవాలయానికి డైరెక్ట్ గా ఆ మానసికమైనటువంటి ప్లేన్స్ లో కబురు వెళ్ళిపోతూ ఉండేది. అది కూడా ఈ స్త్రీ సూక్తము, పురుష సూక్తము చెప్పారు, వాళ్ళు మంత్రాలు ఇచ్చారు. దాన్ని ఉపయోగించుకుంటేగా మనం. కానీ ఉపయోగించుకోవాలి అంటే ముందు 5-6 నెలలు
మీరు ఈ గందరగోళం పడండి. ఈ పురుష సూక్తము శ్రీ సూక్త మంత్రాలతో మంత్ర పుష్పాంజలి ఇవ్వటం నేర్చుకోండి. ముగ్గురు దేవాలయానికి వెళ్తూ ఉండండి. మీరు వీలున్నప్పుడు వచ్చేయటం మీరు చేసేసుకోవటమే. అంతే తప్ప మాకు చెప్పలేదు మాస్టర్, మేము వెళ్ళొచ్చా, ఏమీ లేదు. తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయి. ఎప్పుడు మూతపడతాయంటే కూడం లేదని చేశారనుకోండి, అక్కడ చేయవలసినటువంటి పవిత్రత కానీ దానికి కావలసినటువంటి వాతావరణం మీరు నిర్మించుకోలేకపోయారనుకుని నేను చేస్తాను. అంతకంటే నేను చేయగలిగేది ఏం లేదు. కానీ ఆ దేవాలయాన్ని నేర్చుకోండి. మీరు ఇంటి బిందువు చిచ్చు త్రిభుజము. ఇలాగా ఎన్ని శరీరాలు ఉన్నాయనుకుంటున్నాం మనం? ఖచ్చితంగా 7 శరీరాలు ఉన్నాయనుకున్నాం కదా. సప్తాశ్వాసం పరిధయ. ఒక్కొక్క దాంట్లో మళ్ళా ఎన్ని త్రిభుజాలు వస్తూ ఉంటాయి? ఒక్కొక్క త్రిభుజం వస్తూ ఉంటుంది కదా. ఒక్కొక్క త్రిభుజానికి ఎన్ని గీతలు ఏర్పడుతూ ఉంటాయి? 3. 3 ఏళ్ళు 21. త్రిసప్త సనిధకృత. అదే ఆ బేసిస్. ఇంకేత ఆ లైన్ దగ్గర ఇంకా ఆగిపోతుంది మన బండి. ఇంకేత ఇది మీరు ఆచరణలో పెట్టాక ఎంతవరకు మనం ఆచరణలో పెట్టగలం? స్థూల జగత్తులో మనం పెట్టేస్తున్నాం. ఖచ్చితంగా కామమయ శరీరంలో కూడా మనం పెట్టగలం. కొంచెం అర్థమయ్యి మంత్రాలు నోటికి వచ్చేస్తే మీరు భౌతికమైనటువంటి ఉచ్చారణకి వెనకాతలు ఉన్నటువంటి ఆ కోరికల్ని పట్టుకోగలుగుతారు. దానికంటే ఇంకాస్త పైకి ఎక్కగలిగితే ఆలోచనలు పట్టుకోగలుగుతారు. ఆ మంత్రాలను మీరు దర్శించుకోగలుగుతారు. దీనికి మన దగ్గర ఉన్నటువంటి ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే, అక్కడ పెట్టినటువంటి ఆ చిన్న ఫోటో ఇంకోటి ఉంది, చూసుంటారా? అది సత్యసాయిబాబా గారు బ్లెస్ చేసి పంపించారు. అది ఇంకొక యాడెడ్ పవర్ మీరు ఉపయోగించగలిగితే ఆ దేవాలయాన్ని. అక్కడ ఈ పూజలు దానికి జరుగుతూ ఉంటే పెద్ద ఫోటోలు 2 పెట్టి ఉన్నాయి కదా, దాని కిందన మీరు మండపంలో యజ్ఞవేది దగ్గర చూసి ఉంటారు చిన్న ఫోటో. అదే సత్యసాయిబాబా గారి దగ్గరికి ఇస్తే మీ పూజా మందిరంలో పెట్టండి అని తిరిగిచ్చారు. దాని మీద ఆయన చేత్తో ఏ యంత్రం చేశాడో మన తెలియదు. కానీ ఆ అదృష్టాన్ని వదులుకోకండి. ఇంచేత ఈ ఛాన్స్ మీరు ఇలా చేసుకోండి అని ఇప్పుడు చెప్పారు. రేపు ఈ దేవాలయం నిర్మాణంలో ఇంకొక అడుగు ముందు వేశామనుకోండి, అప్పుడు ఇది కుదరదుగా. కుదిరినప్పుడు ఉపయోగించేసుకోవటమే తప్ప మాకు వీలున్నప్పుడు దేవాలయాల్లో వీలు కడగాలి, ఇంకా ఆ పద్ధతి మానేసుకోండి మీరు. దీన్ని అర్థం చేసుకున్నాక సప్తాశ్వాసం పరిధయ. 7 రకాలైనటువంటి పరిధుల్లో మనం ఇరుక్కుపోయి ఉన్నాం. స్థూలమయ శరీరంలో ఇరుక్కున్నాం, కామమయ శరీరంలో ఇరుక్కున్నాం, మనోమయ శరీరంలో ఇరుక్కున్నాం. ఇది మనందరికీ సుపరిచితం. దీని గురించి మనకేం గందరగోళం లేదు. దాన్ని భువః స్వహ అని తెలుసుకున్నాం. ఆ 3 తలాలలో ఎలా జీవించాలో అని అనుకునేది తత్సైతుర్వలని భర్గోదేవశిని ధీయోన ప్రచోదయాత్ అని అర్థం చేసుకున్నాక మిగతా 3ంటికి వెళ్ళటానికి కావలసినటువంటి బీజ మంత్రాలు పట్టుకున్నాం మనం. హ్రీ శ్రీ క్లీం మహః జనః తపః. ఆ లోకానికి వెళ్ళటానికి కావలసినటువంటి ఇవి బీజాలు. ఇవి ఇంచేత భూర్భువస్వః మహః జనః తపః. 7వదైనటువంటి సత్యము. అక్కడ సత్యమైనటువంటి అవగాహన వస్తుంది. కనుక ఆ సత్యమైనటువంటి అవగాహన మనకి ఎప్పుడు వస్తుంది అన్నదాన్ని అర్థం చేసుకోవటానికి కింద లైన్లో చెప్తున్నాడు చూడండి. సప్తాశ్వాసం పరిధయ త్రిసప్త సనిధకృతా దేవా యజ్ఞం తన్వానా. దేవతలు ఏ యజ్ఞాన్నైతే సాగదీయదలుచుకున్నారో, కంటిన్యూ చేయదలుచుకున్నారో. ఇంటికి దేవతలు ఎక్కడ యజ్ఞం చేస్తున్నారు అని మనం గుంటూరులో అయితే ఈ యాజ్ఞవల్క మండపంలో వేణుగోపాల్ నగర్లో చూస్తున్నాం. ఇంకా కొంతమంది వాళ్ళ ఇళ్లలో చేయొచ్చు. అనేక గాయత్రి పరివార సభ్యులు వాళ్ళ ఇళ్లలో అనేక చోట్ల యజ్ఞాలు చేస్తున్నారు. సరే, ఆర్య సమాజం వాళ్ళు వాళ్ళ యజ్ఞాలు వాళ్ళు చేస్తున్నారు. ఇంతకీ దేవతలు యజ్ఞం ఎక్కడ చేస్తున్నారు? దేవతల యొక్క యజ్ఞం గురించి మాట్లాడుకుంటున్నాం మనం మొదటి నుంచి కూడా. మన యజ్ఞాల గురించి ఇంకా రాబోయేటటువంటి మంత్రంలో మనం చేయవలసినటువంటి బాధ్యత వస్తుంది. కానీ మనం ఏం చేయగలమో అర్థం చేసుకోండి. దేవతలు అక్కడ యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞాన్ని మీరు ఇక్కడ కాపీ కొట్టగలరు. వాళ్ళు అక్కడ యజ్ఞం చేయలేకపోతే, వాళ్ళు అక్కడ పని చేయకపోతే మీరు ఇక్కడ చేయలేరు. గవర్నమెంట్ ఒక కోర్సును పెట్టి ఆ కోర్సుకు కావాల్సిన పరికరాలన్నీ తెచ్చి, దానికి కావాల్సిన టీచర్స్ అన్నీ పెట్టి, దానికి కావాల్సినటువంటి ల్యాబొరేటరీని తయారు చేసి, ఈ కోర్సు మీకు చేయబోతున్నామని అడ్వర్టైజ్ చేసి, దానికి మీరు వస్తే
ఆ కోర్సులో జాయిన్ అవుతారు మీరు. కానీ కోర్సులో జాయిన్ అవ్వక ముందు ఎంత గందరగోళం జరిగింది? ముందు యూనివర్సిటీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, అదో దేవత. యూనివర్సిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చాక యూనివర్సిటీ వాళ్ళు ఒక కమిషన్ వేస్తారు, ఆ కోర్సు పెట్టాలా అక్కర్లేదా అని, అదో యజ్ఞం. మళ్ళా వాళ్ళని కరెక్ట్గా మనం మ్యానిపులేట్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని మళ్ళా అది గ్రాంట్ చేయించుకోవాలి. ఇదంతా గ్రాంట్ చేయించుకుని వచ్చాక సిలబస్ పూర్తయిపోతే సరిపోతుందా? దానికి కావాల్సినటువంటి ల్యాబొరేటరీ, దానికి కావాల్సినటువంటి పరికరాలు మళ్ళా చేసుకోవాలి. ఇక్కడ కూడా మళ్ళా ఓ త్రిభుజమే. ఇంకా ప్రతిదీ కూడా ఆ మూడుగా దిగుతుంది. కనుకే దీన్ని 3 డైమెన్షనల్ వరల్డ్ అంటూ ఉంటాం మనం. ఇక్కడ స్థూల జగత్తులో, భౌతిక జగత్తులో మీరు ఏదైనా చేస్తూ ఉంటే విద్యాలయాల్లో జరిగేటటువంటి కోర్సులు, సిలబస్లు అవి ఎలాగో వస్తున్నాయో మీకు అర్థమైంది కనుక ఇక్కడ జరిగేటటువంటి కోర్సు ముందు అక్కడ పూర్తి అయిపోయి ఉండాలి. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది అర్థమైపోవటం వల్ల మీకు లాభం ఏంటి అంటే ఇక్కడ ఏమీ గందరగోళం పడరు, మీరు అక్కడ వెళ్ళిపోతారు డైరెక్ట్ గా. దేవాహ యత్ యజ్ఞం తన్వానాహ, ఆ దేవతలు అక్కడ యజ్ఞం చేస్తూ ఈ విధమైనటువంటి పరిస్థితులు కల్పింప చేస్తేనే మీరు ఇక్కడ పని చేయగలరు. దేవతలు దానికి కావలసినటువంటి వాతావరణాన్ని అక్కడ సృష్టించకపోతే ఇక్కడ పని జరగదు. ఆ వాతావరణం ఎక్కడ జరుగుతుందని చెప్పాము? 3/4 అన్నాము. 3/4 అంటే అర్థమవుతుంది కదా, 3 పాదాలు ఉన్నాయి, 4వ పాదం మాత్రమే మనకి కనిపిస్తుంది. త్రిపాదూర్ధ ఉదయ్ పురుష, ఆ పురుషుడు ఆ అమృతత్వమైనటువంటి నాశరహితమైనటువంటి తలంలో ఇప్పుడు ఉంటాడు. అక్కడ యజ్ఞం జరుగుతూ ఉంటే ఆ యజ్ఞం యొక్క ఫలితాలు ఎక్కడ వస్తున్నాయి? మనకి స్థూల జగత్తులో వస్తున్నాయి. అంచేత ఇక్కడ ఏమి జరిగినా అది ముందే జరిగిపోయి ఉంటుంది, ఏది జరిగినా. అందుకల్లే భగవద్గీతలో మహాభారత యుద్ధాన్ని కూడా ఏమన్నాడు? నువ్వు చేయాల్సింది ఏం లేదు, మహాభారత యుద్ధమే ముందు జరిగిపోయాక జరిగితే ఇంకా మన సంఘటనలో అంచేత నువ్వు చేసేదేమీ లేదు అనేటటువంటి మానసిక స్థితి. కానీ భారతదేశంలో గందరగోళం ఎక్కడ జరిగింది అంటే, నువ్వు చేసేదేమీ లేదు అంటున్న ఉద్దేశం ఏంటి అంటే, నువ్వు పెద్ద ఏదో చేసేస్తున్నావు అనుకుని ఏం చేయక్కర్లే. వాళ్ళు అక్కడ ఏం చేశారో దాన్ని కాపీ కొడితే చాలు. మరి కాపీ కొట్టడం తప్పని ఎందుకు పరీక్షల్లో అంటారో నాకు తెలియదు. దేవతని సరే మనం ఏం చేస్తాం, మనం కాపీ కొట్టేద్దాం ఇక్కడ. అంచేత ఆ దేవాహ యజ్ఞం తన్వానాహ, దేవతలు ఏ యజ్ఞాన్ని అయితే ఆ సూక్ష్మ జగత్తులో, ఆ సూక్ష్మ లోకాలలో, ఆ అమరత్వం యొక్క లోకాలలో చేస్తున్నారో, ఆ లోకాలలో ఏం చేస్తున్నారో అది ఇక్కడ ఈ పశువుని, ఈ పురుషుని. పశువు అంటే పశువు అనే కాదు, దేన్నైతే కట్టి వేయాలో, కట్టి వేయకపోతే ఏదైతే గందరగోళం చేసిస్తుందో. పశువులన్నిటినీ మనం ఏం చేస్తాం? కట్టి ఉంచుతాం, అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటాం, తర్వాత వదిలేస్తాం. అలాగే ఈ శరీరాన్ని కూడా మీరు కట్టిపడేయాలి. అందువల్ల పశువు అన్నాం. అవసరం వచ్చినప్పుడు ఉపయోగించాలి. గుర్రం ఉంది, స్కూటర్ ఉంది, ఏదైనా అనుకోండి, అవసరం వచ్చినప్పుడు దాన్ని వాడతాం, కిక్కు కొట్టి. గుర్రానికి కిక్కు కొడతాం అనుకుంటాం కదా, పక్కన ఇంత చాలా తమాషాలు కరెక్ట్ గానే ఉంటాయి. ఇది ఎంతట ఈ పురుషుని అబద్ధనం పురుషం పశుం, కంట్రోల్లో ఉండవలసినటువంటి దాన్ని, ఈ శరీరాన్ని మనం కంట్రోల్లో ఉంచుకుంటూ చేయవలసినటువంటి సాధనా విశేషాన్ని ఎలా చేయాలో నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు చూడండి. తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్, తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యాః ఋషయశ్చయే. దేవతలు, ఋషులు, సాధ్యులు 3 రకాలైనటువంటి క్యారెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు నాటకంలో. ప్రకృతి యొక్క ఈ విశాలమైనటువంటి జగన్నాటకంలో 3 రకాలైనటువంటి పాత్రలను మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. సాధ్యాః, ఋషయః. సరే, దేవతలు ముందు చెప్పుకున్నారు. ఈ 3ంటికి ఉన్నటువంటి తేడా మళ్ళీ ఒక త్రిభుజం అవుతుంది. అందుకే దేవాలయాలలో పెట్టేటటువంటి యంత్రాలలో
ఏ యంత్రమైనా చూడండి మీరు, ఒక బిందువు ఉంటుంది ముందు, ఆ బిందువు చుట్టూ 3 గీతలు ఉంటాయి. ఇంకా దాని తర్వాత అది విస్తరిస్తుంది. ఏదైనా విస్తరించనివ్వండి. ఫౌండేషన్ ఏంటి అంటే ఒక బిందువు చుట్టూ ఉన్నటువంటి త్రిభుజం. తర్వాత తాంత్రిక విధానాలలో దాని స్వరూపాన్ని మార్చివేసి రకరకాలుగా చెప్పుకోవటం మొదలెట్టారు. కానీ అందులో ఉన్నటువంటి అతి చిన్న రహస్యం ఏంటి అంటే ఒక కేంద్రం ఉంటుంది, కేంద్రం చుట్టూ 3 రకాలైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దాన్ని త్రయీ విద్య అని చెప్పుకుంటూ ఉంటాం. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, ప్రెడికేట్. లేకపోతే చూసేవాడు, చూడబడేది, చూడబడుట. లేకపోతే కన్ను అక్కడ చూస్తూనే ఉంటే మనసు ఎక్కడ ఉంటే చూడబడుట అనేది ఉండదు. ఈ 3ంటిని మీరు రకరకాలుగా సమన్వయం చేసుకోవచ్చు. భోజనం చేస్తున్నారు, అప్పుడు 3 ఎలా ఉంటాయి? ఒకటి ముందు నువ్వు లేకుండా భోజనం ఉంటే ఏంటిట, లేకపోతే ఏంటిట. సో భోజనం ఉంది, సరే ప్లేట్లో భోజనం పెట్టారు, కానీ తినేటటువంటి క్రియ లేకపోతే ఏం లాభం? నవల చదువుకుంటున్నారు, అక్కడ మళ్ళీ ఈ 3 ఉంటాయి. నవల ముందు అచ్చుపడాలి కదా, చేతిలోకి రావాలి కదా, తర్వాత మీరు. కానీ నవల చేతిలో పట్టుకున్నారు, చదవటంలే, త్రిభుజం అవ్వలే, పని జరగదు. త్రిభుజం అయింది, పని జరుగుతుంది, ఆ పని జరుగుతుంది. అలాగే ఎన్ని త్రిభుజాలు? అనంతమైనటువంటి త్రిభుజాలు. ఈ త్రిభుజాలు అనంతంగా ఉన్నటువంటి దాంట్లో 3 కేంద్ర బిందువులు ఉన్నాయని చెప్పుకునే దాన్ని ఏమంటాం? త్రిభుజాన్ని వర్టెక్స్ అంటే శీర్ష బిందువులు. ఒక బిందువు, ఇదొక బిందువు, ఇదొక బిందువు. ఈ 3 బిందువుల్ని కలిపితే మనం త్రిభుజం అయిందంటాం. ఏంటా త్రిభుజాలు? ఇక్కడ 3 బిందువులు కలిసేవి. చేసేవాడు దేన్ని చేస్తున్నాడో ఆ చేసేటటువంటి క్రియ, యాక్షన్. మీరు ఏదైనా మనం 3 రకాలుగా చెప్పుకుంటూ ఉండొచ్చు. రకరకాలైనటువంటి త్రైవిద్యామాం సోమప పూతపాప. ఈ త్రయీ విద్యను 3 వేదాలుగా వాళ్ళు చెప్తే వేదాలు ఖండతా పడుతున్నాం, ఈ 3ంటిని మర్చిపోతున్నాం. వేదాలు కూడా ఇదే, ఋగ్వేదము, తర్వాత యజుర్వేదము, తర్వాత సామవేదం. ఈ 3. చాలా పెద్ద యుద్ధం జరిగింది. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు వీళ్ళందరూ ఒక గ్రూపు. అధర్వన్ అనేటటువంటి ఇంకో ఋషి ఉండేవాడు, ఆయనది ఒక పెద్ద గ్రూపు. ఈ 2 గ్రూపులు కొట్టుకున్నాయి. వేదాలు 3, 4. 3, 4 అనేటటువంటి వేదాలు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉదాహరణ బట్టి 4 ఎలా చేస్తారు? దీన్ని చదువుతున్నాడు, పుస్తకం ఉంది, చదివేవాడున్నాడు, ప్రక్రియ, ద ప్రాసెస్ ఆఫ్ యాక్ట్, కర్మ, చదువుతున్నాడు వాడు. 3 కదా. మరి 4ది ఏంటి? దాని మీద దెబ్బలాట వచ్చింది. మొత్తం 4 వేదాలు, 3 వేదాలలో 4వది ఏంటి అంటే అన్నం ఉంది, అన్నం తిన్నాడు, తింటే యాక్షన్ కూడా చేశాడు. యాక్షన్ అంటే నటనని కాదు నా ఉద్దేశం, నిజంగా తిన్నాడని. తినే యాక్షన్ చేశాడు వాడు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది వాడికి. ఏమవుతుంది? తిన్నది పైకి వచ్చేస్తుంది. అంచేత వాడు తినాలి అంటే మనకి తెలియని 4వది ఒకటి ఉండాలి. మన కంటికి కనిపించినటువంటిది, మనం ఊహించినటువంటిది. ఏది లేకపోతే అది జరగదో అదేంటి అంటే అది చేయగలిగేటటువంటి సామర్థ్యం, అరాయించుకునేటటువంటి సామర్థ్యం లేకపోతే ఈ త్రిభుజం ఎగిరిపోయి. చాలా గొప్ప సైంటిస్ట్ ఒకతను వచ్చాడు బెనారస్ లో నేను ఉన్నప్పుడు. అతనికి రష్యన్ తప్ప ఇంకో భాష రాదు. నాకు న్యూక్లియర్ కెమిస్ట్రీలో చూడమ్మా ఎవరో ఒకళ్ళండి, పర్వాలేదు. అంచేత ఆ రష్యన్ ప్రొఫెసర్ వచ్చాడు. మాకు న్యూక్లియర్ కెమిస్ట్రీ చెప్పే ఆయన రష్యాలో వెళ్ళి పిహెచ్డీ అది చేశాడు. ఆయనకి రష్యన్ చాలా బాగా వచ్చు. న్యాచురల్ గా ఆయన పిల్లలకి ఇంకొంతమంది రీసెర్చ్ స్కాలర్స్ కి రష్యన్ వచ్చు. ఆయన చాలా పెద్ద ప్రొఫెసర్ కనుక ఆయన పిలిచేశారు. మేమందరం అనుకున్నది ఏంటి, నిర్ణయించుకున్నది ఏంటి అంటే ఆయన రష్యాలోనే చెప్తాడు, ఆయనకి ఇంగ్లీష్ రాదు కనుక మాకు రష్యా వెళ్ళి వచ్చిన ఆయన ప్రొఫెసర్ ట్రాన్స్లేషన్ చేసి మాకు చెప్తారు అని. ప్రొఫెసర్ గారే కదా, మర్చిపోయాడు ఆయన. ఈ ప్రొఫెసర్ గారికి మనం ఎలా గుర్తుందో రష్యన్ ప్రొఫెసర్ గారికి మాత్రం టైంకి వచ్చేసారు. సరే మేము ఇన్వైట్ చేసాం, అంతా చేసాం. మేమేం చెప్తున్నామో ఆయనకి అర్థం కావటం లేదు, ఆయన ఏం చెప్తున్నాడో మాకు అర్థం కావటం లేదు. అక్కడ త్రిభుజం ఉంది, వినేవాడు ఉన్నాడు,
చెప్పేవాడున్నాడు, చెప్పబడేటటువంటి క్రియ ఉంది. అంటే హీ నోస్ ద సబ్జెక్ట్. మాకు ఆ సబ్జెక్ట్ తెలుసు, కానీ ఏం లేదు, అర్థం చేసుకునేటటువంటి సామర్థ్యం లేదు. అది అధర్వణ వేదం. నాలుగోది తర్వాత ఇంట్రడ్యూస్ చేయబడింది. స్పెషలైజేషన్స్ ఎప్పుడైతే రావటం మొదలెట్టాయో అధర్వవేదం అవసరం వస్తుంది తప్ప స్పెషలైజేషన్ లేకపోతే అధర్వవేదం అక్కర్లే. అంచేత 3 వేదాల 4 వేదాల అనేటటువంటి మీమాంస మనకు అక్కర్లే. మామూలుగా మీరు ఆహారం తినదలుచుకుంటే మామూలుగా తినవచ్చు. న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి మీకు కావాల్సినటువంటి ఎన్ని క్యాలరీస్ మీరు తినాలో, ఎందులో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో తెలిస్తే అధర్వవేదం కావాలి. అప్పుడు మళ్ళీ ఎక్స్పర్ట్ కావాలి. మీ ఇష్టం వచ్చేట్టు తినడానికి వీలు ఉండదు. తేడా అర్థం లేదా? అంచేత ఏమైంది, త్రిభుజం కాస్త ఏమవుతుంది, 4గా మారుతుంది. ఈ 4 అంటే 4 గీతలు ఊహించగలరు కదా. ఈ 4 మీద ఒక త్రిభుజం పెట్టారనుకోండి, ఏ ఆకారం వస్తుంది? త్రిభుజం ఉంది, చతుర్భుజం ఉంది. చతుర్భుజం మీద ఏ ఆకారం వచ్చింది? దేవాలయం యొక్క ఆకారం వస్తుంది. అంతటా దేవాలయం యొక్క ఆకారంలో కూడా మీరు చూసుకోండి, ఒక స్క్వేర్ పైన ఒక గోపురం, త్రిభుజం. అంటే దేవాలయాలు ఏంటి? మీ జీవితాలలో ఎప్పుడైనా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కావాల్సి వస్తే దేవాలయానికి వెళ్ళాలి. మరి దేవాలయానికి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాం? కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్తున్నాం. వెళ్ళండి, తప్పేం లేదు. అంచేత దీన్ని అర్థం చేసుకోండి. 4 గీతలు, స్పెషలిస్ట్ ఉంటాడు అక్కడ. దీనిపైన ఎవడున్నాడు? బయట 3 గీతలు ఉన్నాయి. అంటే మామూలుగా మీరు చేసేటటువంటి కర్మలు కానీ, దానికి కానీ, బాహ్య జగత్తులో చేసేటటువంటి కర్మలకి ఎక్స్పర్ట్స్ అక్కర్లే, దేవాలయాలు అక్కర్లే. కానీ దేవాలయాలు ఎక్కడున్నాయా? కిందన గర్భగుడిలో ఆ 4 స్క్వేర్స్ గీసాం కదా, అందులో ఉన్నాయి. ఆ స్పెషలిస్ట్ నాలెడ్జ్ మీకు ఎప్పుడైతే కావాలో దేవాలయాల్లోకి మీరు ప్రవేశిస్తే 3 రకాలైనటువంటి వ్యక్తులు ఖచ్చితంగా దేవాలయాల్లో ఉండాలి. ఆ 3 లేకపోతే వాటిని దేవాలయాలను. ఋషి ఉండాలి అక్కడ, సాధ్యాహ సిద్ధ పురుషులు ఉండాలి అక్కడ, దాని తర్వాత దైవీ శక్తి ఉండాలి. వేదాలు 3. వేదాలు అంటే జ్ఞానము. ఏదైనా ఒక జ్ఞానాన్ని మనం సంపాదించాలి అంటే ఒక త్రిభుజం ఏర్పడాలి. ఏంటా త్రిభుజము? జ్ఞానము సంపాదించుకోదలిచినవాడు, జ్ఞానము ఇచ్చేవాడు, వీటికి మధ్య లింక్. ఈ 3 బిందువులు. ఇది బాహ్య జగత్తులో జరుగుతున్నదే. దాని గోపురంలో ఒక త్రిభుజంలో చూపిస్తాం. కానీ మామూలు ఆహారమే తీసుకుంటున్నారు. కానీ జాండీస్, డయాబెటీస్ ఏదో వచ్చేసింది. అప్పుడు ఇమీడియట్ గా ఏమంటాం మనం? తినొచ్చా తినకూడదా? ఎవరిని అడగాలది? ఎక్స్పర్ట్కి వెళ్ళాలి. ఆ ఎక్స్పర్ట్ 4వ జ్ఞానం. అదేమైంది? స్క్వేర్ అయింది. అంచేత బాహ్య జగత్తులో ఉన్నటువంటి త్రిభుజాలే అంతర్జగత్తులోకి, ఎక్స్పర్టైజ్ లోకి ప్రవేశిస్తే దాన్ని చతుర్భుజం అన్నాం. ఈ ఆకారమే దేవాలయం. అంచేత దేవాలయాలన్నీ కూడా ఈ సర్వజనీనమైనటువంటి, యాంత్రికమైనటువంటి, తంత్రశాస్త్రానికి ఆధారమైనటువంటి చతుర్భుజము, త్రిభుజం మీద ఆధారపడి ఉండాలి. అందుకే భూపురం అని చెప్తూ ఉంటాం. యంత్రాలలో కూడా 4 గీతలు గీస్తూ ఉంటారు కవర్ చేస్తూ. యంత్ర విజ్ఞానానికి తర్వాత వెళ్దాం, అది చివరి శ్లోకంలో వస్తుంది. యంత్ర విజ్ఞానం, మంత్రపుష్పం జరుగుతాయి. మంత్రపుష్పాంజలి అంతా కూడా యంత్ర విజ్ఞానమే. కానీ స్క్వేర్ మీద త్రిభుజము, సప్తాశ్వాసన్ పరిధయ. ఇక్కడ 4 గీతలున్నాయి, త్రిభుజంలో 3 గీతలున్నాయి. కానీ తమాషా ఏంటి అంటే త్రిభుజంలో ఉన్నటువంటి ఒక గీత, చతుర్భుజంలో ఉన్నటువంటి ఒక గీత కలిసిపోతూ ఉంటాయి. దాన్ని మనం తర్వాత ఆలోచిద్దాం ఎలా కలుస్తుందో ఏమవుతుందో. కానీ ఇదంతా మనకు కావాలి అంటే సర్వేషామపి గురువు, గురువులందరికీ గురువు అయినటువంటి ఆ ఓంకారం యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి. జ్ఞానము మన ప్రయత్నం వల్లే వచ్చేస్తే ఈ ఓంకారాలు అవి అక్కర్లే. కానీ మన ప్రయత్నాల వల్ల జ్ఞానం ఏం రాదు. అంచేత ఓంకారాన్ని 21 సార్లు మనం ఉచ్చారణ చేసుకున్న తర్వాత ఆ చిన్న ప్రోగ్రామ్స్ కి వెళ్ళిపోతాం.
శబ్దం హనుమంతుడు పలికింది ఇంకోళ్ళ పలకటంలే. ఇంతమంది మనం అందరం అదే చేస్తున్నాం. అంచేత హనుమంతుడు ఆ పేరుతోనే గొప్పవాడేడు. అంచేత ఆ ఈశ్వర ప్రణిధానము సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నానికి మళ్ళా హెల్ప్ ఎవరిది కావాలి? ఈశ్వరుడు యొక్క, ఓంకారం యొక్క, వేదాలన్నిటికీ మూలభూతమైనటువంటి ఆ త్రిపద గాయత్రి కూడా బేసిస్ అయినటువంటి ఆ ఓంకారాన్ని మీరు ఉచ్చారణ చేసి పిలుస్తున్నారు. నువ్వు రా, నేను బలహీనుణ్ణే, నాకు చేత కాదు, నాకేమీ రాదు, కానీ నువ్వు సమర్థుడు కదా, నిన్ను నేను సహాయం అడుగుతున్నాను కదా. ఎలా అడగాలో కూడా తెలియదు మనకి. వద్దు, తెలియపోయినా పర్వాలేదు, సమర్థుడైనటువంటి వాడిని మీరు అడగగలిగితే చాలు. మరి ఆయన అడుగుతూ మీ మనస్సు ఎక్కడికో పోతే ఆయనకి ఎలా ఉంటుంది? ఆయన సర్వజ్ఞుడు. ఆయన వచ్చిన గొడవ అదే ఆయనతో. ఆయన సర్వజ్ఞుడు కాకపోతే మీరు ఏదో చెప్పి మీకు తెలియదు నేను ఎంత భక్తితో పూజ చేశాను అనొచ్చు. ఆయన దగ్గర పప్పులు ఉడకవు కనుక కొంచెం సీరియస్ గా చేయండి. గంటలు ఒక ముద్ద తింటున్నాడా, ఎందుకు మగన పక్క వాళ్ళతో కూడా వేరుగా తినండి. అదే గ్రూప్ ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో తింటే అద్భుతం. ఇంకా ఏంటంటే ఆ సామూహికమైనటువంటి చేతనత్వం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇదంతా చేయకుండా మాత్రం మీకు పురుష సూక్తం, శ్రీ సూక్తం ఫలించాలంటే ఫలించదు. దాని తర్వాత సూర్య నమస్కారాలు పసుపు రంగుకి, తర్వాత అధ్యయనం. ఇప్పుడు చెప్పినటువంటి సూక్తాలను మీరు పెట్టుకుని స్వాధ్యాయం చేసుకుని ఒక కాలేజీలాగా మీరు కష్టపడితే ఈ 10-15 రోజుల్లోనే మీరు చాలా నేర్చేసుకోవచ్చు. ఇంకేంటే ఒక్కసారి శ్రీ సూక్తం, పురుష సూక్తం మీకు వంటబడితే ఇంకా ఆధ్యాత్మిక జగత్తులో ఎన్ని మ్యాజిక్లైనా చేసుకోవచ్చు మీరు. స్వస్తి.